ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 28వ తేదీన సోమవారం రోజున అయితే ఈ తులా రాశి వారికి ఇద్దరు వ్యక్తుల వలన జరగబోయి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కనుక ఈ రాశి వారి జీవితంలోకి ఆ ఇద్దరు వ్యక్తులు వలన వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తుల్ని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక విలువ, ఒక విలక్షణమైనటువంటి స్వభావాలు అయితే ఉంటాయి. మరి ఈ తులా రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం. మీ 2 హస్తరేఖలు, ప్రొటనవేలు ముద్రలు, ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు, ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఇలా మిగిలిపోయినటువంటి కొన్ని రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైనదిగా ఈ యొక్క తులా రాశి ఎంతో భిన్నమైనదే. వీరిని అర్థం చేసుకోవడం కానీ, లేదంటే వీరి యొక్క తెలివితేటలు, వీరి జ్ఞానాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద సవాలు అనే చెప్పుకోవాలి. ఒక్కసారి అర్థం చేసుకుంటే గొప్ప స్నేహితులుగా వీరు మారిపోతారు. ఇంతకన్నా కూడా మంచి స్నేహితులు, మంచి మనుషులు మిగతా వారికి దొరకరన్న ఉంటారు. కనుక వీరికి ఏంటంటే గనక ఎక్కువగా ధైర్యం అలాగే మంచి జ్ఞానం వీరికి అయితే సొంతమని చెప్పుకోవచ్చు. అలాగే రాశి వారి యొక్క వీరి స్వభావం ఎలా ఉంటుందంటే గనక వీరు ఏదైనా కష్టాన్ని అనుభవించినా పర్లేదు అనుకుంటారు, కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం కష్టాల్లో పడకూడదు అని చెప్పి అనుకుంటారు. అతి మంచితనం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క తులా రాశి వారికి అని చెప్పుకోవచ్చు. అయితే వీరి అతి మంచితనం వల్ల కొంతమందికి వీరిని ఆసరగా తీసుకొని కొన్ని విషయంలో ఎక్కువగా మోసపరుస్తూ ఉంటారు. వీరి మనస్తత్వం చాలా అంటే దృఢంగా ఉన్నప్పటికీ కూడా, మంచి ఆలోచనలు చేస్తున్నప్పటికీ, ధర్మ మార్గంలో నడుచుకున్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు వీరిని ఆసరగా తీసుకొని వీరిని అనవసరంగా ఏదో ఒక విషయంలో కదిలిస్తూ వీరిని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటారు. వీరి విభేదాలకు చాలా దూరంగా కూడా ఉంటారు. కానీ ఎవరైనా వీరిని మోసం చేసినా, కించపరిచినా, లేదంటే వీరి ఆత్మ అభిమాన్ని దెబ్బతీసినా కానీ అస్సలు సహించరు. ఎవరైనా కాదండి, వీరి స్పందన అనేది చాలా తీవ్రంగా అయితే ఉంటుంది. అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే వీరి యొక్క భావోద్వేగాలు కూడా ఎవరికి అంతు చిక్కనివిగా ఉంటాయి. అంటే పైకి ఎంత కఠినంగా, గంభీరంగా కనిపించినా కూడా వీరి లోపల సముద్రమంతా భావోద్వేగాలు దాగి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఇలా ఏదైనా కానీ వీరి నుండి తీవ్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో నిందన, ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా వీరు చిన్నప్పటి నుండే వీరు అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారికి అయితే లాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా మంచి సహాయం చేసే మనసు అయితే ఈ యొక్క తులా రాశి వారికి, ఇలాంటి మంచి మనస్తత్వం అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఉంటుంది. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వీరు చలించిపోతూ ఉంటారు, అలాగే చూస్తూ ఉండరు. వారికి తోచిన సహాయం అనేది ఈ యొక్క తులా రాశి వారైతే చేస్తూ ఉంటారు. అందుకే ఈ యొక్క తులా రాశి వారికి దైవం అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుంది. వీరు చేసే మంచి పనుల వల్ల దేవుడు కూడా వీరిపై కటాక్షం అనేది చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూలై 28వ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులా రాశి వారికి దినఫలాల యొక్క తులా రాశి వారి వ్యక్తులకి చూస్తే
ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు పరిచయం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలైతే ఈ రోజునైతే కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ యొక్క తులా రాశి వారైతే జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగటం, ఆ గొడవ కాస్త ఎక్కువగా అవ్వడం, ఇలా మీరు ఉద్దేశంతో వేరే వాళ్ళతో దిగడం, లేదా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మర్యాదైన సమస్యలు చిక్కుకోవడం, ఇటువంటి పరిస్థితి అయితే మీకు ఈ రోజున అయితే కనిపిస్తుంది. లేనిపోని నిందల ఆరోపణలు కూడా మీ పైకి రావటం అనేది జరుగుతుంది. మీరు చేయని తప్పుకు నింద పడడం అనేది ఈ సమయంలో వారి వల్ల, ఇద్దరి వ్యక్తుల వల్ల అయితే జరగబోతుంది. ఇక ఈ యొక్క అంశంలో ఈ యొక్క రాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేనిపోని గొడవల జోలికైతే మీరు అస్సలు వెళ్ళకండి. ఇతరులకు సహాయం చేయడం మంచిదే అయినప్పటికీ కూడా ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ చెడు చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసి అయితే ఉంటుంది. నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలతో చేసుకోవడం, నమ్మకం లేని వ్యక్తులకి డబ్బు ఇవ్వడం, అలాగే నమ్మకం లేని వ్యక్తులతో మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరపడం లాంటి పనులు అస్సలు చేయకండి. చేశారంటే మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నట్లయితే అవుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ యొక్క తులా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈ రాశి వారు చాలా రోజుల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే లభించబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం జీవితంలో మీకు చాలా మేలు చేయబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ దానికోసం మీరు డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారా? లేదా చక్కటి అనువైన స్థలం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక మీకు మంచి స్థలం లోన్లు కోసం అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుంది. లేదా టెన్షన్ పడుతున్నారు మీరు వ్యాపారాన్ని ప్రారంభించటానికి, పరిస్థితులు అన్నీ కూడా ఈ రోజునైతే అనుకూలించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి మంచి శుభవార్తలు కూడా మీరైతే వినే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులా రాశి వారు మీ యొక్క పనులు సకాలంలో ఈ రోజునైతే పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా అయితే ఉంటాయి. ఇక మీకు ఈ రోజున మంచి శుభవార్తల ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు చాలా లాభాలు వస్తాయి. ఇక ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ప్రయాణాలు, ఇంట బయట ఒత్తిడులు కూడా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. ప్రతి బాట వెలుగులోకి వస్తాయి. ఆర్థిక అభివృద్ధి, నూతన పరిచయాలు, వ్యాపారాలు విస్తరిస్తాయి. కాబట్టి ఇక ఈ యొక్క రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం వల్ల శుభవార్తలు కూడా అందుతాయి. ఇక ఈ యొక్క తులా రాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క తులా రాశిలో వారి ఇక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కనుక ఈ రోజున ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుంది, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే విషయాన్ని పూర్తి వివరణ ఈ వీడియోలో అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.